జిల్లా చిన్నంబావి మండలం పరిధిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో కేతపాగ సుధాకర్, పేరుమాల శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికి స్ఫూర్తిదాయకమని అన్నారు। భారత రాజ్యాంగ రూపకల్పనలోని ఆయన చేసిన కృషికి దేశ ప్రజలంతా ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటారన్నారు। ఈ కార్యక్రమంలోని లక్ష్మోజీ, వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ లింగస్వామి, పెరుమల తిరుపతి, పెరుమల వెంకటేశు, మునిస్వామి, బక్కి కురుమయ్య, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, చక్రవర్తి, ఆటో రాజు, గణేష్, ఆటో శంకర్, సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు। కొంతమంది విచ్ఛిన్నకారులు సంఘాన్ని ఇబ్బందులు పెట్టి కులాల మధ్య అంతరాన్ని సృష్టించి గొడవలు ప్రారంభించి ఐక్యతను దెబ్బతీయాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది। కాబట్టి ఈ ఐక్యతను దెబ్బతీసే శక్తులను కూడా లోకల్ మండలం కూడా మనం దెబ్బతీయాలి। మరి ఐక్యతగా కొనసాగితే తప్ప ఈ మండలంలో బహుజనులు రాజమేళ కాబట్టి రాజమేళాలన్నా మన అంబేద్కర్ను పరిరక్షించుకోవాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నా ఐక్యతగా కొనసాగాలి। మాదిగా సబ్బండ వర్గాలు అన్నీ కూడా కలిసిపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది। ఇప్పటికే రాష్ట్రంలో విచ్ఛిన్నంగా మనం కులాల మధ్యలో గొడవలు సృష్టించి అనైక్యతను మనం మూటగట్టుకుని ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉన్నాం। కాబట్టి ఇక ముందైనా తెలివిగా వ్యవహరించి అందరూ ఐక్యతగా సాగి హక్కుల కోసం పోరాడాలని చెప్పి పిలుపునిస్తూ ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది। అంబేద్కర్ సంఘం సభ్యులకు అదేవిధంగా వారి ఆహ్వానాన్ని అందుకొని ఇచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులు కావచ్చు, వివిధ పాఠశాల యాజమాన్యాలు కావచ్చు, వివిధ వర్గాల సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము। జై భీమ్, జై భారత్।